ఏంటి నోరులేస్తుంది? చల్లమ్మా. ఎవరిదే? మా ఆవిడకి కొన్నాను. బాబుకి బాబోతే పోగలమ్మా. ఫోన్ చేస్తా ఉంటుంది, ఏం చేస్తారని శివారు అని చేస్తానుకుంటున్నా. 40 ఏళ్ళు రామ్మా ఒకసారి బేబీ. ఏదో వాడి దెబ్బ అన్నట్టు ఇప్పుడు మేము ముసలోడు మమ్మల్ని వాడుకోవట్లేదు. అక్క అక్క పెళ్లి చేసుకుంటే కుట్టి ఇస్తారు. నీ అమ్మగాడు చాలా అప్పుడే 3 అయిందా? వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు. కుర్కోసులు డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇంట్లో ఎక్కడ చూసినా కనిపించట్లేదు. పదండి వెళ్ళి చూద్దాం. అమ్మా ఏం చేస్తున్నారు? అయ్యా ఏంటయ్యి? పుదీనా ఏది ఇందాక తెచ్చిందా? దాని కొమ్మలు లేవు కదా, కింద లేవు కదా. ఏర్లున్నాయి తీసే. ఏర్లున్నాయి, ఒకటి ఏరు ఉన్నది తీసే. అవి వచ్చేస్తాయా? అమ్మమ్మ దేన్ని వేస్ట్ చేయరనమాట. ఈరోజు కొన్న పుదీనాను అందులో వేసేసి పెంచేస్తున్నారు. ఏం చేస్తారు దాన్ని ఇప్పుడు? దానికి ఆకలి పై తీసేసి పొద్దుంచి దాన్ని పాతేస్తారా? మరీ ఉంచితే బరువుకి ఒడిగిపోతుంది. ఏంటి నోరులేస్తుంది? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ పాత ఫోన్ పాడైపోయిందని కొత్త ఫోన్ తీసుకున్నాం. ఈలోపు తాత ఏమో షో ఆఫ్ స్టార్ట్ చేసేసారు. ఏంటి తాతయ్య? చల్లమ్మా. ఎవరిదే? మా ఆవిడకి కొన్నాను. ఏం చేస్తాం? చెప్పచ్చు కదా. మీ ఆవిడ గిఫ్ట్ ఏంటి? అయ్యో గిఫ్ట్ చెప్తున్నానమ్మయ్యో. మా బొయ్యారు బాబుకి బాబుకి బాబోతే పోగలమ్మా. ఫోన్తో మాట్లాడుతూ ఉంటుంది, నేను ఎటు ఒకటి వెళ్తాను కదా. మరి అప్పుడు ఫోన్ చేస్తా ఉంటుంది, ఏం చేస్తారని శివారు అని. అప్పుడు నేను అంటాను, ముసలి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వచ్చేస్తున్నాను అని చెప్తానమ్మా. అది అందుకే సెల్ఫోన్ కొన్నానమ్మా. ఎంత అనుకుంటున్నా? 40 ఏళ్ళు. మరి ఏం చెయ్యు? లేకపోతే ఫోన్ మాట్లాడుకుని చేస్తారు పిచ్చ మనకి. అమ్మా బుజ్జి రామ్మా ఒకసారి బేబీ. బీబీ హలో హలో. చాలు బేబీ. అందులో డబ్బులు లేవు. ఏ రంగు ఫోను? సూపర్ మ్యాన్. ఓకే వర్మా చాలు పోయింది సగం. ఏం భాష? మా పిలుసగం. చాలు ఏంటది? ఓ బుడ్డి చాలు. సూపర్. ఎలా ఉంది? బాగుందమ్మా. మీ ఆయన గిఫ్ట్? మా ఆయన గిఫ్ట్ కాదు, మా రమ్య గిఫ్ట్. మీ ఆయనదేనంట. ఊరు గొప్ప ఏదో వాడి దెబ్బ అన్నట్టు ఊరు గొప్ప చెబుతున్నారు. మా మనవరాలు మేము బెంగళూరు వచ్చామని మాది సెల్ పాడైపోయింది, ఓటు నొప్పితే ఓటికి వెళ్ళిపోతుందని తింగర ఫోన్లో తయారైందని ఫోను. అది అసలు పనిచేస్తుందా ఫోను? డబ్బులు ఖర్చు అంటే ఇష్టం ఉండదు, అయినా కానీ ఇది చూడండి ఫోన్ ఏ సిచ్యువేషన్ లో ఉందో. గీత పడిపోయింది మధ్యలో, అయినా సరే దాన్ని అలాగే వాడుతున్నారు. ఇప్పుడు మేము ముసలోడు మమ్మల్ని వాడుకోవట్లేదు. సరే పడేసేసి డబ్బులు
బెంగళూరు చలికి భయపడి స్నానం కూడా మానేశారు ఇద్దరు. నైన్త్ స్నానం చేశారా అమ్మమ్మ? నిన్న సాయంత్రం చేయలేదు, ఇప్పుడు లేదు, మళ్ళీ చింటూ పాడు చేస్తుంది అనుకుంటారు. అక్కడున్న అంతేనా తాతయ్య? నేను చెప్తాను. అక్కడ అయితే పొద్దున్నే చేసేంత మళ్ళీ 11 మళ్ళీ చేస్తాను. మళ్ళీ సాయంకాలం 3 సార్లు. అమ్మమ్మ చిన్న కూతురు అల్లుడు పెళ్ళెందుకు చేసుకున్నారో తెలుసా మీకు? పదండి చూద్దాం. తర్వాత చెప్పింది పెళ్లి ఎందుకు చేసుకున్నారంటే అమ్మ మాట్లాడుకున్నాను ఎక్కువ తాగొచ్చని. అదేనా నాతో చెప్పలేదు, కళ్యాణ్తో చెప్పిందంట. అక్క అక్క పెళ్లి చేసుకుంటే ఎక్కువ టీ ఇస్తారు అనుకో. మా బంగారాజు ఉండేవాడు ధర్మగుడు, చాలా చెప్పు ఎడుతాను టీ గురించి. అలా అమ్మ కొళ్ళు మండిపోయి పెద్ద గ్లాసులో పోసి డైసాలో నీళ్లు ముంచేసి ఇస్తే అప్పుడు ఎవడకుండా తాగేవాడు. ఆ కేసుడు అంతే, కేసుడు అలాగే తాగేసేవాడు. గ్లాస్ నిండా పోయారంటే సగం నీళ్లు సగం తీయాలి. టీలో నీళ్లు పోసేసుకునేవారా? మరి ఏం చెప్తారు? ఇప్పుడు గ్లాస్ నిండా పోయాలంటే ఎక్కడ పోతా టీ? అప్పుడు టీ అంటే తెలియదమ్మా, అందుకని అది ఒక అమృతం అనుకున్నా. తాతయ్యకి ఏదో చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫోనే వచ్చింది. ఎవరో తెలిస్తే మబ్బులు ఇడిపోతాయి మీకు. ఎవరు? చంద్రబాబు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. మీకా? ఏమంటున్నాడు? అదే రేపు ఇవన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి చేస్తున్నారు అనమాట. ఏదైనా అందితే కోటి నొక్కను, లేకపోతే అందకపోతే 2 నొక్కనని చెప్తారు. మ్యాటర్ ఏంటంటే అమ్మమ్మకి ఐకియాలో స్టిక్కర్ ప్యాకెట్లు అవి దొరకలేదంట. ఈ షాపులు 3 షాపులు తిప్పావు, తనలోకి కావాల్సిన పూలే దొరకలేదు. ఉన్నారా వెళ్తారా? నిన్న నైట్ వెళ్ళిన బర్త్డే పార్టీలో అమ్మమ్మకి చాలా మంది పరిచయం అయ్యారు. ఏమన్నారు ఆవిడ? వెళ్ళిపోయారా? పుట్టినరోజు పార్టీకి వెళ్ళాం కదా, ఏమి ఇచ్చారు వాళ్ళు? పుట్టినరోజు కేక్ బుక్ ఇచ్చారు, ఏదో కప్పలా ఉన్నాయి, సమోసా. ఎలా ఉంది? పుదీనా చెట్టు. నాకు కాశీ జ్ఞాపకం వచ్చింది, కాశీలో అలాగే ఉంది. ఇక్కడ బెంగళూరు స్పెషల్ ఏంటంటే వడలు బాగుంది. సమోసా లోపలేముంది? బంగాళదుంప బాగుంది, ఇంకేవో పెట్టారు అందులో. ఏమని నచ్చదు ఇలాగా ఖర్చుకోవడమా అది. మరి తాతయ్య గారు నిద్దట్లో 4 కరుచుకున్నారండి. ఏమైంది తాతయ్య? అది తింటున్నాను, పడుకుని తింటున్నాను అనుకున్నాను, 4 కట్టేసుకున్నాను. నిద్దట్లోనా? తెల్లని నిద్దట్లో 4 కొడుచుకున్నారు మా నాన్నగోడు. చిన్నపిల్లాడు. నీ అమ్మ కూడా చాలా 3 అయిందా? మరే ఆయనేమో ముసుగు తన్నేసి పడుకున్నారు, నేను ఇంకా పడుకోనే లేదు. మీరేమో సినిమా చూస్తే టీ కూడా పెట్టట్లేదు మనవరాలకి. ముందు సినిమా అయిపోయింది. టీ తాగాక షాపింగ్కి వెళ్తే బెంగళూరు జనాల్ని చూసి అమ్మమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్. బాగుంది కదా పద్ధతి. ఇంట్లో తడుగు సొంత జుట్ట సొంతదే. అలా ఏంటుంది? వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు. కుర్కోసలు సైజు సైజు. అమ్మమ్మ తాతయ్య చేసిన చిన్న చిన్న మ్యాటర్స్ అన్ని వీడియో తీశాను. వీడియోస్ అన్నీ కలిపి చేయడం వల్ల ఇది కొద్దిగా క్లమ్సీగా అయితే ఉంటుంది. అందుకే అక్కడక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.